గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల రోజులైనా అదే జోరుతో కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. 200 కోట్ల మార్క్ దాటింది ఇప్పటికే. 37వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజా కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్లు, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల బిజినెస్ చేసింది బాలయ్య మూవీ. ఇటు ఓవర్సీస్లో 8 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఈ సినిమాకి గ్రాస్ వసూళ్లు చూస్తే తొలి రోజు 56 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. 3 రోజులకి 92 కోట్ల రూపాయలు, 4 రోజులకి 105 కోట్ల రూపాయలు, 8 రోజులకి 156 కోట్ల వసూళ్లు వచ్చాయి. 14 రోజులకి 223 కోట్ల రూపాయలు, 20 రోజులకి 250 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 24 రోజులకి 263 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. 37 రోజులకి 274 కోట్ల 15 లక్షల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. నెట్తో 12 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇంకా 140 నుంచి 150 ప్రాంతాల్లో ఈ సినిమా అయితే ఆడుతోంది. రోజుకి 2 నుంచి 3 షోలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆడుతోంది. మాస్ ఆడియన్స్కి బాగా నచ్చింది ఈ సినిమా. మొదటి వారంలో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 13 రోజులకి 200 కోట్ల మార్క్ దాటింది. ఈ సంక్రాంతికి అద్భుతమైన విజయం సాధించారు బాలయ్య బాబు. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. బాలయ్య నానాజీ పాత్ర అద్భుతంగా పోషించారు. ఈ ఏడాది అద్భుతమైన విజయంతో పాటు బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషంలో ఉన్నారు. వచ్చే ఏడాది కూడా అద్భుతమైన విజయం సంక్రాంతికి ఖచ్చితంగా అందుకుంటారని, ఆ సమయానికి మరో చక్కని సినిమా కూడా బాలయ్య రిలీజ్ చేస్తారంటూ అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు.